నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ కి సంక్షోభాలు కొత్త కాదు. పార్టీ పెట్టినప్పుడు ఏదో ఆవేశంతో పెట్టారు, ఇది నిలిచేది కాదు, గెలిచేది కాదు, మక్కలో పుట్టి పబ్బలో మాడినట్లే దీని పని అయిపోతుంది అనే వ్యాఖ్యలు బలంగా వినిపించాయి. అయితే పార్టీ పెట్టిన తొలినాల్లోనే స్థానిక సంస్థల్లో సత్తా చాటింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మెరుగైన స్థానాలు సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో స్థానం దక్కించుకుంది. అయితే అక్కడ అవమానాలే ఎదురయ్యాయి. తెలంగాణకు రెఫరెండమే అన్న సవాల్ని ఎదుర్కొంటూ ఉప ఎన్నికలకు వెళ్లి విజయం సాధించి పార్టీ ప్రతిష్ట పెంచారు. ఇక అంత బానే ఉంది, ఉద్యమం తారాస్థాయికి చేరింది అనుకున్న సమయాన పార్టీలో చీలికలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడారు. పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఆల నరేంద్ర, పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. అయితే ఇందులో వేరే రాజకీయాలు ఉన్నాయని అంటారు. ఏదేమైనా కీలక నేతలు వెళ్ళినా తట్టుకుని నిలబడింది. మధ్యలో టీడీపీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నది. పట్టుమని 10 సీట్లు సాధించలేదనే విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో నాటి సీఎం వైఎస్ఆర్ మరణ తర్వాత రాజకీయ శూన్యతని అనుకూలంగా మలుచుకొని ఉద్యమానికి ఊపిరి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. తెలంగాణలో ఇతర పార్టీలకి స్థానం లేదు, కేసీఆర్కి తిరగలేదు అన్నట్లు రాజకీయం సాగింది. అయితే 10 ఏళ్లు జెట్ స్పీడ్తో దూసుకెళ్లిన కారు అనూహ్యంగా బోల్తపడింది. కేసీఆర్ సైతం మొదటిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల పరాభవం బాధ మర్చిపోకముందే లోక్సభ ఎన్నికల్లో సున్నా చుట్టేసింది. వరుస ఓటములు కలవరపెడుతుంటే వెంటనే అవినీతి ఆరోపణలు, కేసులు, కోర్టులు, నోటీసులు, సిబిఐ ఎంక్వైరీలు ఇలా వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇక ఇప్పుడు కవిత రూపంలో ఊహించని సంక్షోభం. రాజకీయాల్లో కేసీఆర్ ఎన్నో సంక్షోభాలు చూసినా ఇప్పుడు కుటుంబంతోనే పోరాటం, ప్రత్యర్థులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి. అసలు 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. అప్పటి నుంచి పార్టీకి బాధలు మొదలయ్యాయి. భారత రాష్ట్ర సమితి బాధల సమితిగా మారింది. ఇప్పుడు కుటుంబంలోనే చీలికలు మొదలయ్యాయి. తనకి పట్టిన గతే మీకు పడుతుంది అని సొంత కూతురే అంటుంటే కేసీఆర్కి ఏం చేయాలో తెలియని నిస్సహాయత. ఇప్పుడు అందరినీ అనుమానించాల్సిన స్థితి. ఎవరు తన వాళ్ళో తెలియని సందేహం. అదే సమయంలో కేసీఆర్లో మునుపటి వాడి లేదన్నది సత్యం. ఆయన ప్రసంగాల్లోనూ వాడి తగ్గింది అన్నది వాస్తవం. పోరాట యోధుడు ఇప్పుడు వ్యూహాలకు మాత్రమే పరిమితమవుతారా? మళ్ళా ప్రజల బాట పడతారా? తన వ్యూహాలతో తనయుడిని వీరుడుగా మార్చి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాడా? 25 ఏళ్లుగా పడుతూ లేస్తున్న పార్టీని ఘనంగా నిలబెడతారా? ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు. వీటికి సమాధానంగా కేసీఆర్ కార్యాచరణ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు కేసీఆర్ అమలు చేయనున్న వ్యూహాలు పార్టీ భవిష్యత్తుకి అత్యంత కీలకం కానున్నాయి.